అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 15వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము రక్షింపబడవలెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనమందు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును గలవారై ఉండవలనని ఆయన ఇచ్చించుచున్నాడు. మీ జీవితం యొక్క ఉద్దేశము ఏమిటి? అన్ని ఉద్దేశముల కంటేను మిక్కిలి గొప్ప ప్రాముఖ్యమైనది రక్షింపబడవలను అనుటే ఉన్నది. పాపక్షమాపణ యొక్క నిశ్చయితను పొందుకునుటయును దేవుని యొక్క బిడ్డ అను ధన్యత ఒకరి యొక్క అనుభవంలోనికి వచ్చుటయ్యను ఆయనను అబ్బా తండ్రి అని పిలిచేటువంటి దత్తపుత్ర స్వీకృత ఆత్మను పొందుకున్నటయే రక్షణ అనుభవముగా ఉన్నది. మీరు రక్షింపబడవలను అనుట కొరకే యేసుక్రీస్తు మనుషుడిగా భూమి మీదికి దిగి వచ్చెను. యేసు అను పేరునకు రక్షకుడు అనుట అర్థము. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. దాని కొరకే యేసు సిలువను మోసెను, శ్రమలను అంగీకరించెను, ముళ్ళ కిరీటమును ధరించుకొనెను, చివరి బొట్టు రక్తమును కూడా చిందించి ఇచ్చెను. సిలువ యొక్క ఉద్దేశమే మనకు రక్షణను కలుగు చేయుటే. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణ మీద మోసుకునేను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. ఏ ఒక్క మనుషుడైనను పొరుగువాని యొక్క సహాయము లేకుండా జకట ఊబిలో నుండి బయటకు రాలేడు. పాపపు బురదలో చిక్కుకున్నవాడు మరలా ఆ పాపపు బురద ఊబిలోకి మునిగిపోతూ ఉంటాడే గాని అతన్ని విమోచించేటువంటి ఏ ఒక్క రక్షకుడును వచ్చుటలేదు. బురదలోకి కూరుకుపోయిన ఒక మనుషుని వలన అలాగే బురదలో కూరుకుపోయిన మరొక మనుషుని పైకి లేవనెత్తలేడు. అలాగనే మనుషులందరూ గొర్రెల వలె త్రోవను తప్పి పోవుచున్నారు. అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోవుచున్నారు. క్రీస్తు ఒక్కడే పాపము లేని రక్షకుడుగా ఉండినందున మనుష్యుణ్ణి లేవనెత్తి రక్షించుటకు సంకల్పించెను. నేడును రక్షించినట్లు ఆయన హస్తము చాపబడి ఉన్నది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. మీరు రక్షింపబట్ట మాత్రము కాదు, మీ యొక్క కుటుంబం నందు గల అందరూ రక్షింపబడవలను అనుటయే ప్రభు యొక్క చిత్తము. ఒక ఇంట్లో ఒక వ్యక్తి రక్షింపబడి విశ్వసించుచున్నప్పుడు వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ నేను రక్షించదును అని ప్రభు వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. రక్షింపబడిన మీరు చీకట్లో ఉన్న అనేక మంది యొక్క అంతరంగమునందు ద్వీపమును వెలిగించవలెను. ప్రభు యొక్క రాకల్లో రిక్త హస్తాలతో కాక కుటుంబాలుగా వేల కొలది ఆత్మలతోనూ ఆ రక్షణకు అధిపతిని ఎదుర్కొని వెళ్ళవలెను. నేటి ధ్యానమునకై ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయకాలము ఆమోస్ గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.